పోలిపాడ్యమి ఎప్పుడొచ్చింది? పోలిపాడ్యమి 21వ తారీఖున వచ్చింది. నెలంతా దీపారాధన చేయలేని వాళ్ళు కార్తీక మాసంలో ఈ పోలిపాడ్యమి రోజున దీపారాధన చేస్తారనమాట. మొత్తం 33 దీపాలు వెలిగిస్తారు. పొద్దున్నే లేచి స్నానం చేసి ప్రతిరోజు ఎలా అయితే తులసి కోట దగ్గర మనం పూజ చేసుకుంటున్నామో ఈ పోలిపాడ్యమి రోజు కూడా పొద్దున్నే ఏం చేస్తాము అంటే దీపారాధన వెలిగిస్తాం. అదేమో 33 దీపాలు వెలిగిస్తాం. అక్కడ 33 దీపాలు వెలిగించి మనకి చెరువు దగ్గరలో ఉందనుకోండి, అరటి డొప్పల్లో ఈ పువ్వొత్తులు వేసి మీ ఇష్టం, మీరు ఎన్ని పువ్వొత్తులు పెట్టి వెలిగించినా పర్వాలేదు, పువ్వొత్తులు అందులో పెట్టేసి వెలిగించి నీటిలో వదిలేసి ఒకసారి నమస్కారం చేసుకుంటారు. నది దగ్గరికి వెళ్ళే సౌలభ్యం లేని వాళ్ళు ఇంట్లోనే కాస్త బేసన్లో నీళ్లు పోసి అందులోనే అరటి డొప్పల్లో దీపాలు పెట్టి వదిలేసి నమస్కారం చేసుకుంటారు. ఆ రోజు 1,00,000 ఒత్తులు వెలిగిస్తారు. 365 ఒత్తులు ఇంతకు మునుపు వెలిగించిన వాళ్ళు కూడా, వెలిగించలేకపోయిన వాళ్ళు ఈ పాడ్యమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తారు. ముఖ్యంగా ఎన్ని ఎక్కువ దీపాలను వెలిగిస్తే అంత పుణ్యము అని చెప్తారు. మనకి ఈ కథ కూడా ఏం చెప్తుంది? హంగులు ఆర్భాటాలు లేకుండా, మనసులో కల్మషం లేకుండా మనం భగవంతుణ్ణి పట్టుకుంటే భగవంతుడే మన కోసం దిగి వస్తాడని మనకి ఈ కథ చెప్తుంది. మనం కూడా మనసులో ఎటువంటి కల్మషము పెట్టుకోకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడు అనుగ్రహం వస్తుంది. దీపారాధన వెలిగిస్తుంటే అర్థం ఏంటి? నా మనసులో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టు, నా మనసులో ఉన్న చీకటిని పోగొట్టు, అది కదా. అందుకోసమే మనం దీపారాధన చేస్తాం. అలాగే మనకి అన్నీ ఇచ్చిన భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం. అన్నింటికి మించి అసలు దీపారాధన మనం ఎందుకు చేస్తామో తెలుసా? మనకి పుణ్యం వస్తుందనే మనం చేస్తాం. సరే, పుణ్యం వస్తుందని చేసిన ప్రయత్నపూర్వకంగా తర్వాత మనం భగవంతుడికి దగ్గర చేసే మార్గాలన్నీ ఇలాంటి పూజలు వ్రతాలు ఇవే కాబట్టి చేస్తే తప్పేం లేదు. 33 దీపాలు వెలిగించాలి అని అనుకుంటే, ఒకవేళ మాకు అన్ని కుదరదు అంటారా, మీ స్థితి మీ స్తోమతను బట్టి వెలిగించండి. ఇన్నే వెలిగించాలని ఏమీ లేదు కాబట్టి అది మీ ఓపిక.